హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ సమ్మిట్స్ గురించి మాట్లాడుకుందాము. కరెంట్ అఫైర్స్ 6 మంత్స్ కంపైలేషన్ సిరీస్ మనం రన్ చేసుకుంటున్నాం. అయితే ఈ 6 మంత్స్ కంపైలేషన్ సిరీస్లో ఆల్రెడీ స్కీమ్స్, అపాయింట్మెంట్స్ గురించి మాట్లాడాను. ఎక్సర్సైజెస్ కంప్లీట్ అయిపోయింది. అవార్డ్స్ అండ్ హానర్స్ ఇంకా అవ్వలేదు. అట్ ద సేమ్ టైం మనం స్పోర్ట్స్ కంప్లీట్ చేశాను. డేట్స్ అండ్ థీమ్స్, రిపోర్ట్స్ అండ్ ఇంటర్వ్యూస్, బ్రాండ్ అంబాసిడర్స్ ఇవన్నీ అయిపోయినాయి. ఫైనల్గా రెండే టాపిక్లు మిగిలి ఉన్నాయి, సమ్మిట్స్ అండ్ అవార్డ్స్ అండ్ హానర్స్. దీనికి సంబంధించి ఈరోజు మనం ఈ వీడియో కోర్సులో మనం కంప్లీట్గా చూసుకుందాము. సమ్మిట్స్కి సంబంధించి ఫ్యాక్ట్స్, ఇవన్నీ ఫ్యాక్ట్స్ మీరు కంప్లీట్ చేసుకున్నారు అనుకుంటే ఇవన్నీ 6 మంత్స్ ఫ్యాక్ట్స్ కంప్లీట్ చూస్తే 5 నుంచి 600 ఫ్యాక్ట్స్ కనిపిస్తాయి మీకు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం కదా. సో నేను మీకు మంచి కోడింగ్తో మీరు గుర్తుండేలాగా మంచి ఇమేజెస్తో నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక్కసారి వీడియో చూశారు అనుకుంటే రివిజన్ అవసరం లేదు, ఆ రకంగా వీడియోస్ ఉంటాయి. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియోకి సంబంధించి ఆల్రెడీ ఏదైతే పీడిఎఫ్ మీకు కావాలో మంచి మెమరీ హింట్స్తో పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. టెలిగ్రామ్లో ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ మన దగ్గర యాప్లో కోర్సెస్ ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. మీ అందరికీ తెలిసిందే, ప్రతి ఎగ్జామ్కి సంబంధించి మన దగ్గర ఆల్రెడీ కోర్సెస్ రెడీగా ఉన్నాయి. 300 నుంచి 400కు పైగా వీడియోస్, మంచి కంటెంట్, మంచి మెమరీ హింట్స్తో అక్కడ అవైలబుల్ చేసి పెట్టాను. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ. ఫస్ట్ మనం చూసుకున్నాం అనుకుంటే G7 ఇంపార్టెంట్ సమ్మిట్ అండి. సమ్మిట్కి సంబంధించి నేను మీకు ఎక్కడ జరిగింది అనేది మంచి మెమరీ హింట్స్తో నేను మీకు చెప్తాను. అయితే దానికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు కిందనే ఇచ్చి పెట్టాను. ఒకసారి చదవడానికి ట్రై చేయండి. వీడియోలో ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను, ఎందుకంటే మనం ఇది స్టాటిక్ కవర్ నేను చేయట్లేదు. స్టాటిక్ కాదు, ఇది ఫ్యాక్చువల్ ఓరియంటెడ్, గుర్తుపెట్టుకునేలాగా అంతవరకు నేను మీకు చెప్తాను. దీని గురించి మాట్లాడాలంటే 30-40 నిమిషాలు G7 గురించే ఒక అరగంట వీడియో చేయగలను. కాకపోతే మీకు కావాల్సింది ఏంటి, ఫ్యాక్చువల్ ఎగ్జామ్స్కి ఎక్కడ జరిగింది, ఆ సమ్మిట్ ఏంటి అనేది తెలుసుకుంటే సరిపోతుంది. G7 సమ్మిట్ 2025కి సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే కెనడాలో జరిగింది. సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటామంటే G7 అనేది ఒకసారి చూసుకున్నాం అనుకోండి, గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ కలిసి మనకి G7గా మారినాయి. అయితే ఈ G7 సమ్మిట్ ఏదైతే ఉందో, ఈ G7 సమ్మిట్లో 7వ కంట్రీగా ఎవరు జాయిన్ అయ్యారు అంటే కెనడా. ఫస్ట్ స్టార్టింగ్లో కెనడా లేదు, తర్వాత వచ్చి జాయిన్ అయింది. 1975లో మన కెనడా వచ్చి జాయిన్ అవ్వడం కనిపిస్తూ ఉంది. అయితే కెనడా ఏమంటుందంటే, మీరు చిన్నప్పుడు స్కూల్లో అడిగారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే అడుగున్నాను చిన్నప్పుడు, కెన్ ఐ కమిన్ టీచర్ అని చెప్పి అడుగుతాను. కెన్ ఐ కమిన్ టీచర్. సో అందుకని కెన్ ఐ కమిన్ అని చెప్పి కెనడా ఏమందంటే కెన్ ఐ కమిన్ అంది. కెనడా. సో అంటే ఓకే కమిన్ అని చెప్పి 7వ కంట్రీగా మనకి ఫస్ట్ స్టార్టింగ్లో జర్మనీ, జపాను, ఇటలీ, యూకే, యూఎస్ఏ అని చెప్పి ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఫ్రాన్స్ కూడా ఉండేది. సో వాటికి సంబంధించి ఈ G7లో కెనడా కూడా వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. ఈ కెనడాలోనే 2025 మనకి సమ్మిట్ కనిపిస్తూ ఉంది. ఓకేనా. సో దాని తర్వాత మనం చూసుకున్నాం అనుకుంటే ఇంపార్టెంట్ గ్లోబల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఇష్యూస్ సంబంధించి ఇదంతా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇలా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవడానికి చూసుకోండి, గుర్తుండిపోతుంది. బ్రిక్స్ సమ్మిట్, బ్రిక్స్ బ్రెజిల్ 2025 బ్రిక్స్ బ్రెజిల్లో జరిగింది. సిమిలర్ సౌండింగ్ వర్డ్ బ్రిక్స్, BRI సిమిలర్ సౌండింగ్ వర్డ్, సింపుల్గా గుర్తుపెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ సమ్మిట్ వచ్చేసి దీనికి సంబంధించి బ్రిక్స్ సమ్మిట్ 2025 బ్రెజిల్లో జరిగిందా, 26 ఇండియాలో జరగబోతుంది. ఇంపార్టెంట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. బ్రెజిల్ మీ అందరికీ తెలిసిందే, బ్రిక్స్ సంబంధించి మీ అందరికీ తెలిసిందే. ఇది వచ్చేసి మనకు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఏవైతే ఈ కూటమి ఏదైతే ఉందో, సౌత్ ఆఫ్రికా ఈ కూటమి ఏదైతే ఉందో, ఈ కూటమి కలిసి బ్రిక్స్గా మారినాయి. సో చాలా జాగ్రత్తగా చూడాలి మీరు. ఇంపార్టెంట్, ఇండియా ఒక పార్ట్గా ఉన్న ప్రతి సమ్మిట్ ఇంపార్టెంటే, ఎక్కువ ఛాన్సెస్ అడిగే ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఓకే, ఇలానే మన దగ్గర ఇవన్నీ చూసుకుంటే 500-600 ఫ్యాక్ట్స్ ఎలా గుర్తుపెట్టుకుంటారు. ఆర్టికల్స్, పాలిటీలో ఆర్టికల్స్ ఎలా గుర్తుంటాయి, ఇవాళ గుర్తుంటాయి, రేపు పొద్దున గుర్తుంటాయా? ఒక్కసారి చదివితే రెండోసారి చదివే అవసరం ఉండకూడదు. అలా చెప్పే గురువే మీకు కావాల్సింది. సమ్మిట్ గురించి చెప్పడం ఉంది, బ్రెజిల్ బ్రిక్స్ జరిగింది అని చెప్పి చెప్పవచ్చు. గుర్తుపెట్టుకునేలా చెప్పాలి మీకు. ఆ రకంగానే నా దగ్గర కోర్సెస్, కరెంట్ అఫైర్ కోర్సెస్ కానీ ప్రతి కోర్సు ఆల్రెడీ యాప్లో అవైలబుల్గా ఉంది. ఒక్కసారి చూడడానికి ట్రై చేయండి. మంచి కోర్సెస్ అందులో అవైలబుల్గా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి 300 రూపీస్ బిలోనే 6 మంత్స్ కంపైలేషన్స్, మంత్లీ కంపైలేషన్స్, పీడిఎఫ్స్, టెస్ట్ సిరీస్ ఇవన్నీ నేను మీకు యాప్లో అవైలబుల్ చేసి పెట్టాను. ఒక్కసారి చూడడానికి ట్రై చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, యాప్ లింక్ కూడా ఇచ్చాను. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఓకే, ఇలానే అని కాదు, మీకు NTPCకి ప్రిపేర్ అవుతున్నారా, 300కు పైగా వీడియోస్, మంచి పీడిఎఫ్స్తో, మంచి టెస్ట్ సిరీస్తో కూడా అదే కోర్సెస్ నేను మీకు అవైలబుల్ చేసి పెట్టాను. అన్నీ 300, 200, 400 రూపీస్ లోపలే ఉంటాయి. ఒక పుస్తకం కూడా రాదు, కానీ మంచి ట్యూటర్, మంచి వీడియోస్ ఒక్కసారి చదివితే అవసరం నెక్స్ట్ టైం రివిజన్ అవసరం లేని వీడియోస్ మీకు అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ సమ్మిట్ వచ్చేసి OPEC సమ్మిట్. OPEC మీ అందరికీ తెలిసింది కదా, పెట్రోలియంకి సంబంధించి ఏదైతే ఆర్గనైజేషన్స్, ఏదైతే కంట్రీస్ ఉన్నాయో అవన్నీ కలిసి ఒక OPEC బాడీలా ఫామ్ అయినాయి. ఇది 2025 సమ్మిట్ ఎక్కడ జరిగిందయ్యా అంటే వియన్నా, ఆస్ట్రేలియా జరిగింది. చాలా సింపుల్గా గుర్తుపెట్టేసుకోవచ్చు. వెన్నె తెలుసు కదా మీకు, వియన్నా అనే సౌండింగ్ ఎలా ఉంది, వెన్నెలా సౌండ్ చేస్తూ ఉంటుంది. వెన్నె అనేది కూడా ఒక ఫ్లేమబుల్
థింగే, అవును కదా, సాలిడ్ దాన్ని లిక్విడ్ రూపంలో ఫ్లేమబుల్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, కాలుతుంది కదా. సో అలానే పెట్రోలియం కూడా బర్న్ అయ్యే ఫ్లేమబుల్ థింగే. ఇలా వెన్నని ఒపేక్ని రిలేట్ చేసుకోండి, సింపుల్గా గుర్తుండిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు అక్కడ చెప్పట్లేదు, ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని చదువుకోవడానికి ట్రై చేయండి. మీరు వన్ డే ఎగ్జామ్స్ కాకుండా వేరే ఎగ్జామ్స్ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఇలాంటి ఎగ్జామ్స్కి సబ్మిట్ ఎక్కడ జరిగింది ఏంటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, సో మీరు వేరే ఎగ్జామ్స్ ఏమైనా డెప్త్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారా, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానీ లేదంటే యూపీఎస్సీ కానీ ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే ఒకసారి ఆ బాడీ గురించి ఒకసారి చూడడానికి ట్రై చేయండి, దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది ఏంటి అనేది. రైట్, నాటో సమిట్ వచ్చేసి మనకి 2025 నాటో సమిట్ వచ్చేసి మనకి నెదర్లాండ్స్లో హైగ్వేలో జరిగింది. ఓకే, నాటో స్టెప్ కూడా ఐడియా ఉందా మీకు? నాటో స్టెప్లో ఎక్కువ అట్రాక్టివ్ పార్ట్ ఎక్కడ? ల్యాండ్, భూమి మీద వాళ్ళు కాళ్ళు కదపటాన్నే మనం అట్రాక్టివ్ పార్ట్లా ఆ నాటు స్టెప్ ఏదైతే ఉందో దాన్ని చూస్తూ ఉంటాం. అవునా, భూమి మీద ల్యాండ్ మీద నాటు ల్యాండ్ నెదర్లాండ్స్ ఇలా ల్యాండ్ ఇంటర్లింక్ చేసుకోండి. ఇలా మీరు కామిక్ వేలో గుర్తుపెట్టుకుంటేనే మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఓకే, ఎంత కామిక్ వేలో ఎంత కామెడీగా గుర్తుపెట్టుకుంటే అంత లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఓకే, ఇవన్నీ మీకు హింట్స్ ఏవైతే ఉన్నాయో, మెమరీ హింట్స్ ఏవైతే ఉన్నాయో మీరు రెగ్యులర్ డే టు డే లైఫ్లో వాడే వాటిని యూజ్ చేసే నేను మీకు మంచి హింట్స్ తయారు చేసి ఇస్తున్నాను. అలానే ఇమేజెస్ కూడా అలానే తయారు చేసి ఇస్తూ ఉంటాను. ఒకసారి కోర్సెస్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. రైట్, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వచ్చేసి మనకి స్పెయిన్లో జరిగింది. మొబైల్ ఎక్కువ వాడావు అంటే పెయిన్ వస్తుంది, జాగ్రత్త. మొబైల్ ఎక్కువ వాడకు, పెయిన్ వస్తుంది. కళ్ళల్లో కూడా పెయిన్ వస్తుంది, చెవుల్లో కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2025 స్పెయిన్లో జరిగింది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే 10th నేషనల్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందయ్యా అంటే బెంగళూరులో జరిగింది. నేషనల్ ఇండియా లెవెల్లో జరిగిన సమిట్ ఎక్కడ జరిగింది అంటే బెంగళూరులో జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే ఉమెన్ ఆడవాళ్ళు బంగ్లాని నీట్గా చూసుకుంటూ ఉంటారా? మీ ఇంట్లో లేడీసు ఇంటిని చక్కదిద్దుతూ ఉంటారు, మీరు బయటికి వెళ్ళి సంపాదిస్తూ ఉంటారు. అబ్బాయిలు అయితే, అమ్మాయిలు మీకు ఇంటర్లింక్ అయిపోతుంది. ఇంటిని నీట్గా చూసుకోవడం బాధ్యత ఎవరిదయ్యా అంటే ఉమెన్స్ చాలా బాగా ఆ బాధ్యతని నిర్వహిస్తూ ఉంటారు. మెన్స్కి అంత చేత కాదు. ఓకేనా, రైట్. సో ఇలా నేషనల్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ బెంగళూరులో జరిగింది, బంగ్లాలో జరిగింది, బెంగళూరులో జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఇలానే ఎన్టీపీసీకి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి మంచి కోర్స్ ఒకటి రన్ అవుతుంది. 149 రూపీస్కి టాప్ 20 టాపిక్స్ ప్రతి షిఫ్ట్లో, రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో ప్రతి షిఫ్ట్లో కనిపించిన ఇంపార్టెంట్ టాపిక్స్ 20 నేను మీకు అక్కడ ఇచ్చున్నాను. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ కోర్స్ అది. 149 రూపీస్కి లాస్ట్ మినిట్ రివిజన్ చాలా యూజ్ అవుతుంది. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అందులో టెస్ట్ సిరీస్ కూడా ఇచ్చాను, టాప్ 20 టాపిక్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా ఇచ్చాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. వీడియోకి సంబంధించి పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. టెలిగ్రామ్లో మీకు ఎంసీక్యూస్ కూడా ఇస్తూ ఉంటాను. అందులో నేను ఇంపార్టెంట్ న్యూస్లు ఏమైనా వచ్చినా షేర్ చేస్తూ ఉంటాను. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకున్నాం అనుకుంటే ఏషియన్ సమ్మిట్ వచ్చేసి 46th ఏషియన్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగిందయ్యా అంటే మనకి కులాలంపూర్ మలేషియాలో జరిగింది. మలేషియా. సింపుల్గా సిమిలర్ సౌండింగ్ వర్డ్ ఏషియన్ సిమిలర్ సౌండింగ్ వర్డ్ గుర్తుపెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి బీమ్స్టెక్ సమ్మిట్ వచ్చేసి మనకి బ్యాంకాక్ థాయిలాండ్లో జరిగింది. ఓకే, బీమ్స్టెక్ సమ్మిట్ బ్యాంకాక్ థాయిలాండ్లో జరిగింది. చాలా సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బ్యాంకాక్ని చూస్తుంటే బ్యాంక్ పదం బాగా వినిపిస్తూ ఉంటుంది. బ్యాంకాక్ సిమిలర్ సౌండింగ్ బ్యాంక్. ఓకే, బ్యాంకులో ఏమైనా మిస్టేక్ జరిగింది అనుకోండి, అందరూ టెన్షన్ పడాల్సిందే. మీరు టెన్షన్ పడాలి, బ్యాంకరు టెన్షన్ పడాలి. మీ అకౌంట్లో రావాల్సిన ₹1,00,000 వేరే అకౌంట్లో వేసాడండి, ఏమవుతుంది? టెన్షన్ పడుతూ ఉంటారు కదా. బీమ్స్టాక్ సిమిలర్ సౌండింగ్ టు మిస్టేక్. ఏమైనా జరిగిందంటే బ్యాంకులో ఏమైనా మిస్టేక్ జరిగిందంటే బీమ్స్టాక్ సమ్మిట్ 2025 బ్యాంకాక్లో జరిగింది అని చెప్పి సిమిలర్గా కొద్దిగా ఇంటర్లింక్ చేసుకోండి, గుర్తుండిపోతుంది. వేవ్స్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగిందయ్యా అంటే ముంబైలో జరిగింది. నేషనల్ లెవెల్ సమ్మిట్ అడిగే ఆస్కారాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ముంబైలో వేవ్స్ సమ్మిట్. మీరు ఏం చేస్తుంటారు? ముంబై అంటే బాయ్, ముంబై బాయ్, సిమిలర్ సౌండింగ్ ముంబై బాయ్ అంటారా? ఎలా అంటారు? చెయ్యి ఊపుతూ ఉంటే ఎలా ఉంటుంది? వేవ్స్ ఎలా వస్తాయి? వేవ్స్ వెళ్తూ ఉంటాయి కదా, మనం కూడా బాయ్ ఎలా చెబుతూ ఉంటాం, బాయ్ చెబుతూ ఉంటాం కదా. బాయ్ ఎలా ఉంది? వేవ్స్లా ఉంటుంది అది కూడా. ఓకే, ముంబై బాయ్ వేవ్స్. ఎగ్జామ్లో ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఎగ్జామ్లో వేవ్స్ సమ్మిట్ వస్తే ముంబై పదం ఎక్కడైతే మీకు 4th ఆప్షన్లో 3rd ఆప్షన్లో ఎక్కడైతే కనిపిస్తుందో ఆ బాయ్ అనేది మీకు సింపుల్గా క్లిక్ అవుతుంది. ఓకే, అంత సింపుల్గా మన మెమరీ హింట్స్ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకుంటూ ఉండడానికి ట్రై చేయండి. ఆర్మీస్ కమాండర్ కాన్ఫరెన్స్ ఢిల్లీలో జరిగింది. సింపుల్గా ఆర్మీ ఎక్కడ ఉంటుంది, ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కానీ ఆర్మీకి సంబంధించి ఇదంతా వద్దండి. ఆర్మీ సుప్రీం కమాండర్ ఎక్కడ ఉంటారు? ప్రెసిడెంట్ గారు
ఎక్కడ ఉంటారంటే ఢిల్లీలోనే కదా ఉండేది ప్రెసిడెంట్ గారు. ప్రెసిడెంట్ భవన్ ఎక్కడ ఉంటుంది? ఢిల్లీలోనే కదా. సుప్రీం కమాండర్ అక్కడే ఉంటుంది, ఆర్మీ కమాండర్. ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకొని ఢిల్లీలో జరిగింది. నెక్స్ట్ మనకు చూసుకున్నాం అనుకుంటే 10th రైజినా డైలాగ్ ఎక్కడ జరిగిందయ్యా అంటే ఇది కూడా ఢిల్లీలోనే కనిపిస్తుంది. ఈ రైజినా అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ రాష్ట్రపతి భవన్ కూడా మనకి రైజినా మౌంటైన్ రేంజెస్లోనే కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సింపుల్గా గుర్తుపెట్టేసుకోవచ్చు. రైజినా డైలాగ్ ఢిల్లీలోనే జరిగింది, ఢిల్లీలోనే రాష్ట్రపతి గారు కూడా ఉంటారు. రైట్, రైజినా కూడా మనకి మ్యాప్ పాయింటింగ్ మీకు ఐడియా ఉంది అంటే ఢిల్లీ సింపుల్గా గుర్తుండిపోతుంది. నెక్స్ట్ వరల్డ్ డిజేబిలిటీ సమ్మిట్ ఎక్కడ జరిగిందయ్యా అంటే మనకి బెర్లిన్ జర్మనీలో కనిపిస్తూ ఉంటుంది. డిజేబిలిటీ ఉందనుకోండి, లోపల బర్న్ అయిపోతూ ఉంటారు, బాధపడుతూ బర్న్ అయిపోతూ ఉంటారు. అలా సింపుల్గా గుర్తుపెట్టుకోవడం చేయండి. డిజేబిలిటీ బెర్లిన్ బర్న్, లోపల బర్న్ అయిపోతూ ఉంటారు కదా, బెర్లిన్ డిజేబిలిటీ బర్న్, అలా సింపుల్గా రెడీ చేసుకొని గుర్తుండిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే 31st నేషనల్ చిల్డ్రన్ కాంగ్రెస్ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరిగిందయ్యా అంటే మనకి భోపాల్ మధ్యప్రదేశ్లో కనిపిస్తూ ఉంటుంది. మధ్యప్రదేశ్. పిల్లల్ని ఎక్కడ పెట్టుకోవాలి? మీరు రోడ్డు మీద వెళ్తూ ఉన్నారు, ఏం చేస్తారు? పిల్లల్ని అటువైపు ఇటువైపు కాదు, మధ్యలో పిల్లల్ని పెట్టుకొని పేరెంట్స్ పక్క నుంచి వెళ్తూ ఉండాలి. ఓకే, ఇటువైపు పెట్టారంటే ట్రాఫిక్స్ వస్తూ ఉంటాయి, ఇటువైపు పెట్టారంటే గుంతలు అవన్నీ ఉంటాయి. సో అందుకని ఫాదర్ అటుండి మదర్ ఇటుండి మధ్యలో పిల్లల్ని పెట్టుకోవాలి. మధ్యప్రదేశ్, చిల్డ్రన్ సైన్స్, అలా గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి, గుర్తుండిపోతుంది. రైట్, నెక్స్ట్ 12th వరల్డ్స్ గవర్నమెంట్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే మనకి చూసుకున్నాం దుబాయ్లో జరిగింది. గవర్నమెంట్ అఫీషియల్స్, రాజకీయ నాయకులు అందరూ దుబాయ్కి వెళ్ళారు. ఏం చేయడానికి? మీటింగ్ అటెండ్ అవ్వడానికి, చిల్ అవ్వడానికి కాదు. దుబాయ్కి వెళ్ళేది మీటింగ్ అటెండ్ అవ్వడానికి, చిల్ అవ్వడానికి కాదు. మన రాజకీయ నాయకులు అందరూ దుబాయ్కి వెళ్ళారు అన్నట్టు, వాళ్ళు చిల్ అవుతున్నట్టు ఒక చిన్న స్టోరీ లైన్ ఇమాజిన్ చేసుకోండి, గుర్తుండిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి గ్రామీణ్ భారత్ మహోత్సవ్ 2025 న్యూఢిల్లీలో జరిగింది. గ్రామీణ్ భారత్ గ్రామాలని అభివృద్ధి చేయడానికి రాష్ట్రాలకి సంబంధించిన క్యాపిటల్ స్టేట్ ఏదైతే ఉందో ఆ క్యాపిటల్ స్టేట్లో గ్రామాలని అభివృద్ధి చేయడానికి మోడీ గారు ప్రయాసిస్తున్నారు అన్నట్టు సింపుల్గా ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, గుర్తుండిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటాం అనుకుంటే 15th ఏరో ఇండియా 2025 సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే బెంగళూరులో జరిగింది. ఇందాక మనం బెంగళూరు గురించి, బంగ్లా గురించి మాట్లాడుకున్నాం. ఉమెన్స్కి సంబంధించి మీటింగ్ ఒకటి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి ఏరో ఇండియా అని చెప్పి అంటున్నారు బెంగళూరులో. ఏరో ఇండియా చాలా ఇంపార్టెంట్. ఏరో ఇండియా సమ్మిట్ అయితే మీరేం చేస్తున్నారయ్యా అంటే మీ బంగ్లాలో కూర్చొని పైన ఏరో ఇండియాలో ఫ్లైట్స్ వెళ్తున్నాయి చూస్తున్నారు. అలా సింపుల్గా ఒక స్టోరీ లైన్ గుర్తుపెట్టుకోండి, సింపుల్గా గుర్తుపెట్టుంది. ఓకే, ఏరో ఇండియా ఎక్కడ జరిగిందంటే బెంగళూరు అనే మనకి ప్లేస్లో జరిగింది, బెంగళూరు అనే సిటీలో జరిగింది. అయితే దీనికి సంబంధించి అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, గుర్తుండిపోతుంది. బంగ్లాలో కూర్చొని మీరు ఫ్లైట్స్ చూస్తున్నారు అన్నట్టు చిన్న ఇమాజిన్ చేసుకోండి, గుర్తుండిపోతుంది. ఓకే, ఇమాజిన్ చేసుకోలేకపోతే కింద ఇమేజ్ చూసి ఇచ్చాను, అందులో కూడా చూసుకోవచ్చు మీరు. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి నేషనల్ ఎన్విరాన్మెంటల్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందయ్యా అంటే న్యూఢిల్లీలో. చాలా కామెడీగా ఉంటుంది. ఎన్విరాన్మెంట్ అంటే నెంబర్ 1 వరస్ట్ స్టేట్ ఏదైనా ఉందంటే ఢిల్లీ. అవునా, మొత్తం పొల్యూషన్ ఫుల్గా ఎక్కువైపోయింది. గాలిని కొనుక్కునే రోజులు ఢిల్లీ చాలా తొందరలోనే వచ్చేసింది. ఓకే, ఫ్రెష్ ఎయిర్ని కొనుక్కోవడానికి. సో అలాంటి ప్లేస్లో ఎన్విరాన్మెంట్ అని బాగు చేయడానికి ఎన్విరాన్మెంట్ పాడైపోయిన ప్లేస్లో కూర్చొని సమ్మిట్ జరుగుతుందంట. ఓకే, సో ఇలా కామిక్ వేలో మన దగ్గర అన్ని ఇలానే మంచిగా మీరు గుర్తుపెట్టుకునేలాగా, గుర్తుండేలాగా మన దగ్గర ఆల్రెడీ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇంటర్నేషనల్ రేడియో బయాలజీ కాన్ఫరెన్స్ 2025 ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో. రేడియో వేవ్స్ ఇవన్నీ పొల్యూషన్ కానీ రేడియో వేవ్స్ కానీ అన్నీ ఎక్కడయ్యా అంటే న్యూఢిల్లీలోనే. అలా ఇంటర్లింక్ చేసుకొని గుర్తుండిపోతుంది. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే ఇంపార్టెంట్ సమ్మిట్స్, కాకపోతే లీస్ట్ ఇంపార్టెంట్ ఇప్పటి వరకు ఏదైతే మాట్లాడుకున్నామో అవన్నీ చాలా ఇంపార్టెంట్, ఇవి కొద్దిగా లీస్ట్ ఇంపార్టెంట్. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే మనకి భోపాల్లో జరిగింది. నెక్స్ట్ స్టార్టప్ మహాకుంభ ఎక్కడ జరిగిందంటే మనకి ఢిల్లీలో కనిపిస్తూ ఉంది. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ ఢిల్లీలో ఎక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. వరల్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మనకు సంబంధించి దానికి సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే ఢిల్లీలోనే కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత మునించ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ వచ్చేసి మనకి మునించ్ జర్మనీలో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ సమ్మిట్స్. ప్రస్తుతానికి 6 నెలలు, జనవరి నుంచి మనకి జూన్ జూలై వరకు ఇంపార్టెంట్ సమ్మిట్స్ మొత్తం నేను మీకు క్లియర్గా ఇక్కడ డిస్కస్ చేశాను. మంచి కోడింగ్తో ఇమాజిన్ చేసుకుంటా, ఇమాజినేషన్ పవర్తో మీరు గుర్తుపెట్టుకున్నారంటే మీ మెమరీలో ఇన్సర్ట్ అయిపోతుంది అది. ఓకేనా, సో ఇమేజెస్ కూడా ఇచ్చాను. ఇమేజెస్ని చూస్తూ మీరు చదవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద మీకు వీడియో కావాలో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో అండ్ వీడియో నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఇంతవరకు చూసారు అంటే నా కంటెంట్ నచ్చితేనే మీరు చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.